మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు తన శిష్యులను సువార్త ప్రబోధానికి పంపటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యేసు ప్రభు తన శిష్యుల నుండి 12 మందిని ఎన్నిక చేశారు. ఈ 12 మందికి అపోస్తలులు అనే పేరు పెట్టారు. వారు ప్రభుతో నివసించటానికి, ప్రభు యొక్క బోధలు ఆలకించటానికి, ప్రభు నుండి నేర్చుకోవటానికి, ఎందుకంటే ప్రభు యొక్క పరిచర్యను వారు కొనసాగించాలి కాబట్టి ప్రభు వారిని ప్రత్యేకంగా ఎన్నిక చేశాడు. ప్రియ సహోదర సహోదరులారా, వారిని పంపే ముందు ప్రభు వారికి కొన్ని సూచనలు ఇస్తున్నాడు. మీరు వెళ్ళేటప్పుడు చేతికర్రను తీసుకెళ్ళండి, సంచిని తీసుకెళ్లొద్దు, డబ్బులు తీసుకెళ్లొద్దు, బట్టలు తీసుకెళ్లొద్దు అని ప్రభు తెలియజేసి ఉన్నాడు. ఎందుకని ప్రభు ఈ విధంగా తెలియజేశాడంటే, వారు డబ్బు, వస్తువులు తమతో పాటు తీసుకువెళితే వారు దేవుని మీద ఆధారపడటం కంటే డబ్బు మీద, వస్తువుల మీద ఆధారపడే ప్రమాదం ఉంటుందని ప్రభు ఆ విధంగా తెలియజేస్తున్నాడు. ఈ సువార్త పరిచర్యలో వారు దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలి. పవిత్రాత్మ శక్తి చేత వారు పనిచేస్తే తప్పకుండా వారు ప్రభు యొక్క పనిని గొప్పగా చేయగలరు. ప్రియ మిత్రులారా, ప్రభు వారికి తెలియజేస్తున్నాడు, మీరు ఏ గృహంలో ప్రవేశిస్తారో అక్కడ నుండి వెళ్లి వరకు మీరు అక్కడే ఉండండి. ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానించరో, మీ బోధలు ఆలకించరో వారికి తిరస్కార సూచికముగా మీ పాద ధూళిని దులిపి వెళ్లిపోండి అని ప్రభు తెలియజేస్తున్నాడు. వారు సువార్తను బోధించే బాధ్యతను పొందుకున్నారు. ప్రభు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ప్రజలు వినినా వినకపోయినా వారు సువార్తను బోధించాలి. విననివాడు రక్షణ పొందుకుంటాడు, విననివాడు రక్షణను కోల్పోతాడు. ప్రభు ఉత్థానమైన తర్వాత తన శిష్యులకు దర్శనమిచ్చి తెలియజేస్తున్నాడు, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి. విశ్వసించు ప్రతివానికి జ్ఞానస్థానం ఇవ్వండి. ఎవరైతే విశ్వసిస్తారో అటువంటి వారు రక్షణ పొందుకుంటారు అని ప్రభు తెలియచేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క ఆజ్ఞను శిరసా వహించి అపోస్తలులు అనేక ప్రాంతాలకు వెళ్లారు. 12 మంది అపోస్తలులు ఒకడైన పునీత థోమస్ గారు భారతదేశానికి వచ్చి సువార్తను బోధించాడు. తర్వాత ఫ్రాన్సిస్ షెవరీ వారు భారతదేశానికి వచ్చి సువార్తను బోధించాడు. జాన్ ద బ్రిటో గారు ఐరోపా ఖండము నుండి భారతదేశానికి వచ్చి సువార్తను బోధించాడు. ఈ విధంగా అనేక మంది ఐరోపా నుండి గురువులు, మఠకన్యలు విచ్చేశారు. అనేక వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు. వాతావరణం వారికి అనుకూలంగా లేకపోయినా, భాష తెలియకపోయినా, ప్రాంతం తెలియకపోయినా వారు అష్ట కష్టాలు పడి సువార్తను బోధించి ఉన్నారు. ఈరోజు మనము క్రీస్తును నమ్ముకుంటున్నామంటే, క్రీస్తు యొక్క సువార్తను చదివి ధ్యానం చేసుకుంటున్నామంటే వారి యొక్క కృషి ఫలితమే. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము ఈ బాధ్యతను స్వీకరించాలి. సువార్తను బోధించే బాధ్యత ప్రతి క్రైస్తవునిది. యేసు ప్రభు మనందరికీ బాధ్యతను అప్పగిస్తున్నాడు. మనము నేర్చుకున్న ఈ సువార్తను, మనం విశ్వసించే క్రీస్తును ఇతరులకు తెలియచేయాలి. కనీసం మన చుట్టూ ఉన్న వారికైనా క్రీస్తు గురించి తెలియచేయటానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సువార్త పరిచర్యలో ప్రభు యొక్క శిష్యులు అనేక ఇబ్బందులు పడ్డారు, అనేక శ్రమలు అనుభవించారు, అనేక మంది చిత్రహింసలకు లోనయ్యారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే వారు సత్యాన్ని బోధించారు కాబట్టి వారు వ్యతిరేకతను పొందుకున్నారు. ఎవరెవరైతే తిరస్కరిస్తారో అటువంటి వారు రక్షణ కోల్పోతారు. ప్రభు చెబుతున్నాడు, ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానించరో, ఎవరైతే మీ బోధలు ఆలకించరో అటువంటి వారికి తిరస్కార సూచికముగా మీ కాళ్ల దుమ్మును దులిపి వెళ్లిపోండి అంటున్నాడు. అంటే ప్రభు యొక్క దీవెనలు వారు పొందుకోలేరు. ఆ సువార్తను స్వీకరిస్తే మనకు దీవెన, మనకు రక్షణ. సువార్థికులు బోధించే ఈ సత్య సువార్తను మనం ఆలకిద్దాం. మనం కూడా మన వంతు బాధ్యతగా మనం నేర్చుకున్న ఈ సత్య సువార్తను ఇతరులకు చాటడానికి మనందరూ కూడా ప్రయత్నం చేద్దాం.